హాయ్, నేను విఘ్నేష్. ఈరోజుటి వీడియోలో మనం కామన్గా యూజ్ చేసే ఒక వర్డ్ని తమిళ్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అనేది చూడబోతున్నాము. యాక్చువల్గా ఇలాంటి వర్డ్స్ మనం ఇంతకు ముందు అయితే చాలా చూసాము. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూడబోతున్నాము. మీకు తమిళ్ నేర్చుకోవడంలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లోనో లేదంటే ఈమెయిల్ ద్వారా లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు తెలియజేయండి. మీకు అక్కడ హెల్ప్ చేస్తాను. ఇప్పుడు ఏ వర్డ్ చూడబోతున్నాం అంటే పెట్టని, తాకని, నవ్వని, చెయ్యని, వదలని ఇలా చెప్తుంటాం కదా వర్డ్స్. అది ఎలా ఫామ్ అవుతుంది అనేది తమిళ్లో చూడబోతున్నాము. యాక్చువల్గా దీనికి ముందుగా మనం బేస్ వర్బ్స్ నేర్చుకోవాలి. బేస్ వర్డ్ అనేది వర్బ్. ఇక్కడ మనం క్రియాపదాలు ఆల్రెడీ మనం 100+ వర్బ్స్ అనేది నేను వీడియో పోస్ట్ చేశాను. అవి చూడకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి చూడండి. అవి చూసాక ఇవి చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలా వర్బ్ అనేది ఫామ్ అవుతుంది. మనం యూజ్ చేసే బేసిక్గా ఉన్న అన్ని వర్బ్స్ను ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చూసాక ఇంకా మీరు ఎగ్జాంపుల్ కోసం మీరు దాన్ని రెఫర్ చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్గా అక్కడ ఒక 3 వర్బ్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఇంకా చూద్దాం. పెట్టు అంటే దాన్ని వై అంటారు తమిళ్లో. తాకు అంటే తొడు. నవ్వు అంటే సిరి. ఇవన్నీ ఆ బేసిక్ వీడియోలోనే మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం పెట్టు అన్నదని పెట్టని, తాకు అన్నదని తాకని, నవ్వు అన్నదాన్ని నవ్వని అంటాం కదా. అలానే తమిళ్లో ఎలా చెప్పాలంటే వై అంటే దానికి వైకట్టం, పెట్టని అంటే వైకట్టం, తాకని అంటే తొడట్టం, నవ్వని అంటే సిరికట్టం. సిరి అంటే నవ్వు, సిరికట్టం అంటే నవ్వని. ఇలా ఫామ్ అవుతుంది. మీరు ఆ వర్డ్ యూజ్ చేసి ఆ వీడియో యూజ్ చేసి అన్ని వర్బ్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇలా మీరే ఒక ఫార్మేట్ అనేది చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎలా మనకు అని తెలుగులో ఎండ్ అవుతుందో అదేలాగా తమిళ్లో అయితే అట్టుం టుమ్ అని ఎండ్ అవుతుంది. ఇది ఇంకా కొన్ని వర్డ్స్కి మనం నెక్స్ట్ పేజీలో చూద్దాం. ఇంకా మీకు చాలా వర్బ్స్కి మీరు నేర్చుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టిన వీడియో చూసి మీకు ఒక లిస్ట్ చేసుకోండి. లిస్ట్ వెనకాల మీరే ట్రై చేయండి. దీంట్లోనే ప్రయత్నిస్తే మీకు తప్పకుండా మీరే గెస్ట్ చేయొచ్చు. అలా కాకపోతే దాని ట్రాన్స్లేట్ ద్వారా కూడా మీరు ట్రాన్స్లేట్ చేసుకొని ఫస్ట్ టైం మాత్రం చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఈజీగా రెఫర్ చేసుకోవచ్చు. మీరు రెఫర్ చేశాక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ప్రిపరేషన్స్ అనేది ఎలా ఉన్నది, మీకు ఎంత యూస్ఫుల్గా ఉన్నది ఇలాంటి వర్డ్స్ అనేది ఫామ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. రా అంటే వా, వెళ్ళు అంటే పో, చెప్పు అంటే సొల్లు, తిను అంటే సాపిడు, అడుగు అంటే కేలు, విను అన్నదానికి కూడా కేలు అంటారు. మనం సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవాలి. చింపు అంటే కిలి, తెరువు అంటే తిర, అరువు అంటే కత్తు, మాట్లాడు అంటే పేసు, నడువు అంటే నడ. ఇప్పుడు దీనికి ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలో చూద్దాం. రాణి అంటే వరట్టుం, రాణి అంటే వరట్టుం. బేసిక్గా అయితే రా అంటే వా, మనం రాణి అన్నప్పుడు వరట్టుం. నెక్స్ట్ వెళ్ళని, పోని అంటాం కదా, అదేలాగా పోని లేదంటే వెళ్ళని. దీన్ని తమిళ్ అయితే పోగట్టుం. పోతే పోని అంటే పోనాల్ పోగట్టుం. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ చెప్పు అంటే మనం చెప్పని అంటాం కదా, దాన్ని తమిళ్లో అయితే సొల్లటం. సొల్లు అంటే చెప్పు, చెప్పని అంటే సొల్లటం. నెక్స్ట్ తిను అంటే తినని అంటాం కదా, దాని తమిళ్లో అయితే సాపిడటం. సాపిడు అంటే తిను, సాపిడటం అంటే తినని అంటాము, సాపిడటం. నెక్స్ట్ అడగని అంటాం కదా, దాని తమిళ్లో అయితే కేకటం. కేలు అంటే అడుగు, అడగని అంటే కేకటం. నెక్స్ట్ చింపు అంటే చింపని అంటాం కదా, దాన్ని కిలికట్టం. కిలి అంటే చింపు, కిలికట్టం అంటే చింపని. నెక్స్ట్
తిర తిర అంటే తెరువు, తెరువు అన్నదాన్ని తిర అంటారు. తిరకట్టుం అంటే తెరవని, తెరువని. నెక్స్ట్ అరువు, అరవని అంటాం కదా, అరవని అని చెప్పాలంటే కత్తటుం, కత్తటుం. కత్తు అంటే అరువు, కత్తటుం అంటే అరవని, అరువని. నెక్స్ట్ మాట్లాడని, మాట్లాడని దాని తమిళ చెప్పాలంటే పేసటం, పేసటం. పేస అంటే మాట్లాడు, పేసటం అంటే మాట్లాడని. నెక్స్ట్ నడవని, నడవని అంటే నడకట్టుం, నడ అంటే నడువు, నడకట్టుం అంటే నడవని. అతనికి కావాలంటే నడవని, అతనికి కావాలంటే నడవని అంటాం కదా, అవరికి వేనున్న నడకట్టుం, అవరికి వేనున్న నడకట్టుం. నెక్స్ట్ ఎంత మాట్లాడతాడో మాట్లాడని. ఇప్పుడు చెప్తాం కదా, ఎంత మాట్లాడతాడో మాట్లాడని అంటే ఎవలో పేసరారో పేసటం, ఎవలో పేసరారో పేసటం. ఇలా ఒక్కొక్క వర్డ్కి ఇలా సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. మనం బేసిక్గా ఎండ్ అని నేర్చుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో నేను సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది మీకు చెప్పాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఇవే కాకుండా అన్ని వర్బ్స్కి మీరు ఒక లిస్ట్ లాగా రెడీ చేసుకుంటే మీరు సులభంగా తమిళ్ నేర్చుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటేనో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదంటే ఈమెయిల్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్గా ఉంటుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మన ఛానల్ని.